శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. విధియ తిథి రాత్రి 8:31 వరకు, అనంతరం తదియ. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 9:04 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. శుక్లయోగం ఉదయం 6:35 వరకు, అనంతరం గండయోగం. తైతుల కరణం ఉదయం 9:26 వరకు, అనంతరం గరజీకరణం. నేటి వర్జ్యం ఉదయం 7:19 నుండి 8:50 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:19 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:02 నుండి 11:51 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4:29 నుండి 6 గంటల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. నేటి యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మంగళవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, విధియ తిథి. ఈ రోజున అంగారకుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ మంగళవారం. ఎవరైతే రోగ సంబంధమైనటువంటి పీడతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషము, రాహు కేతు సంబంధమైనటువంటి దోషాలతో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈనాడు మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ఉన్నటువంటి రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, సర్పరూపంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడికి అభిషేకం జరిపించడం, అదేవిధంగా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయలో ఆవు నెయ్యి దీపాన్ని కనుక ఉంచినట్లయితే సమస్త గ్రహదోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఈ మంగళవారం రాహుకాల సమయంలో చాలా విశిష్టమైనది. ముఖ్యంగా సర్పస్వరూపంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి కనుక అభిషేకాదులు రాహుకాల సమయంలో జరిపించినట్లయితే సమస్తమైనటువంటి గ్రహబాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా సర్ప సంబంధమైనటువంటి గ్రహాలైనటువంటి కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. కుజుడు మనకి సంప్రదాయంలో జ్యోతిషాస్త్రంలో చూసినట్టయితే ఆయన రోగకారకుడు, రోగపీడను హరించేటటువంటి వాడు. అంతే దాంతోపాటుగా కళత్రకారకుడు కూడా కుజుడే. అందుకే జాతకంలో కనుక 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి కళత్ర దోషాలుగా మనకు జ్యోతిషాస్త్రం పరిగణిస్తుంది. అటువంటి ఆ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన చేయటం, మంగళవార నియమాలు కనుక పాటించినట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి భాగస్వామి లభించడంతో పాటు సకాలంలో వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెప్పినటువంటి మాట. అట్లనే రాహు పీడతో ఉన్నటువంటి వాళ్ళు శతయోగాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం రాహు అని మనకి జ్యోతిషాస్త్రం చెప్తుంది. అటువంటి రాహు యొక్క అనుగ్రహం లేకపోతే అన్ని పనులు మందగిస్తాయి. దానితోపాటు నేత్రపీడ అనేది రాహు వల్ల ఉంటుంది. అదేవిధంగా రాహు యొక్క మరొక ప్రభావం ఏంటంటే చదువుకున్నటువంటి చదువు కానీ, మనిషిలో ఉన్నటువంటి నైపుణ్యం కానీ అది ఉపయోగపడనటువంటి స్థితి ఉంటుంది. అదే రాహు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే చదువుకున్నటువంటి అభ్యసించినటువంటి చదువు చక్కగా ఉపయోగపడి ఉపాధినిస్తుంది. అదేవిధంగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సృజన చక్కగా బాగా వెలికి తీయబడి మంచి గుర్తింపు అనేది కూడా రాహు వల్ల లభిస్తుంది. అదేవిధంగా రాహు కీర్తికారకుడు కూడా. మంచి కీర్తి లభించాలంటే రాహు యొక్క అనుగ్రహం ఉండాలి. ఇక కేతువు యొక్క అనుగ్రహం లేకపోతే జ్ఞానం అనేది కలగదు. అటువంటి ఈ 3 గ్రహాల యొక్క కృప రావాలంటే ఈ మంగళవారం నాడు రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్యారాధన చేయటం, అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయటం వల్ల లభిస్తాయి. అందులో ఈనాడు మహాలయ పక్షంలో 2వ రోజు ఈరోజు పితృప్రీతిగా ఈనాడు గనక వస్త్రదానం చేసినట్లయితే విశేషమైన ఫలాలు లభిస్తాయి. దానితో పాటుగా సంపద లభిస్తుందని శాస్త్రవచనం. రుణబాధ కూడా నివృత్తి అవుతుందని మనకి శాస్త్రంలో చెప్పబడ్డ మాట. ఈ విధి విధాన పురస్సరంగా ఆయా కృత్యాలు ఆచరించి ఆ శుభ ఫలితాలు పొందుతారని, సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ ఆరాధన శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో,
ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు మంగళవారం నాడు పాటించవలసిన నిత్య పూజ విధి విధానాలు ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. మంగళవారం నాడు ఎరుపు దుస్తుల్ని ధరించాలి. మంగళవారం కుజ గ్రహ ప్రీతికరం కాబట్టి కుజుని ప్రభావం అధికంగా ఉంటుంది. కుజుడు భూమిపుత్రుడు కాబట్టి మంగళవారం నాడు భూమిపైనున్న పరిశుద్ధమైన మట్టిని సేకరించి తులసి తోట చుట్టూ అలికి 3 దీపాలతో దీపారాధన చేయడం అవసరం. ఆ దీపాలని పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, మహాకాళి, చాముండేశ్వరి, హయగ్రీవుడు, పంచముఖ ఆంజనేయ స్వరూపాల్ని ఆరాధించాలి. మంగళవారం నాడు గోంగూరని దానం చేయడం ఉత్తమం. అష్టోత్తర శతనామావళితో పుష్ప పూజని చేయడం సర్వ సౌభాగ్యకరం. కుంకుమ కలిపిన అక్షతలతో సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ పూజించాలి. ఆంజనేయుణ్ణి ప్రధానంగా గంధ సింధూరంతో అర్చించాలి. సుబ్రహ్మణ్య స్వామిని నువ్వులతో పూజించాలి. శక్తి స్వరూపాలని ఎర్ర కుంకుమతో పూజించాలి. మంగళవారం నాడు వీలైనంత ఎక్కువసేపు మౌనాన్ని పాటించాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయడం సరైన పని కాదు. నల్లచీమలకి నువ్వుల్ని, చక్కెరని కలిపినటువంటి పదార్థాన్ని ఆహారంగా సమర్పించుకోవాలి. భూ సంబంధిత వ్యవహారాలకి, ధాన్యం కొనుగోలు చేయడానికి, అమ్మకానికి కూడా మంగళవారం శ్రేష్టమైనది. నేటి ప్రత్యేకత అశూన్య శయన వ్రతం. ఇక ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు భాద్రపద బహుళ ద్వితీయ అంటే విధియ, నక్షత్రం ఉత్తరాభాద్ర, వారం మంగళవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో శుక్రుడున్నాడు, సింహంలో రవి బుధ కేతువులున్నారు, కన్యలో కుజుడున్నాడు, కుంభంలో చంద్ర రాహులుంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందోత్సాహాలతో విజయగర్వంతో చిన్న పొరపాట్లని చేసి ఉండి ఉంటారు. ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. పెట్టుబడుల్ని విశేషంగా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎంచి మాత్రమే పెట్టుబడి పెట్టేవారిని స్వీకరించడం చాలా అవసరం. ఒత్తిళ్లకి లొంగి ఏ విధంగానూ మోసపోకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోగలగాలి. భార్యకు తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం లేదా భర్తకు తాత్కాలికమైన అస్వస్థత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణ మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆర్థికమైన లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యావసాయిక భూములకి ఏనాడో మరమ్మతులు చేయించినటువంటి కారణంగా ఆ వ్యావసాయికమైనటువంటి ఆదాయాలు విశేషంగా వస్తూ ఉండడం కనిపించవచ్చు. ముఖ్యంగా ఎప్పుడో నిలువ చేసినటువంటి మిర్చి, మినుగులు మొదలైనటువంటి వాటి నుండి విశేష ఆదాయాన్ని పొందగలుగుతారు. పండ్ల తోటలకి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ముఖ్యంగా వాహనాలని అద్దెకు తీసుకు నడిపేటటువంటి వారికి, వాహన యజమానులకి విశేషమైనటువంటి ఆదాయం వచ్చే సూచన ఉన్నది.
మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకోరు. అలాగని ఎవరితోనూ మరింత దగ్గరతనాన్ని కూడా పాటించరు. విరోధము ఉండదు, విశేషమైన మైత్రి ఉండదు. కుటుంబంలో భార్య భర్తల మధ్య అన్యోన్యతాబంధం మధ్యమ స్థాయిలో ఉంటుంది. ఆచితూచి మాట్లాడుకోవడం అవసరం. అపార్థ స్ఫూర్తి లేకుండా ఉండడం ఉత్తమం. సంతానానికి సంబంధించిన ప్రతిభ విద్యాత్మకంగా విశేషంగా ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ లేదా బత్తాయి పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణమైన ఆరోగ్య లాభం కలుగుతుంది, ఆర్థిక లాభంతో సహా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక పని చేయబోతే మరొక పని వేగంగా, మరొక పని చేయబోతే ఇంకొక పని అత్యవసరంగా కనిపిస్తూ ఏ పనిని దాదాపు చేయలేనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఆ కారణంగా ప్రణాళిక వేసుకుని ఒకటి పిమ్మట ఒకటి చొప్పున సంపూర్ణంగా నిర్వహించుకోవడం శ్రేయస్కరం. తాత్కాలిక వైరాగ్య భావం కలుగుతుంది, కానీ అది శాశ్వతమని భావించనే కూడదు. ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉన్నటువంటి చోట ఆర్థిక లాభం కోసం ప్రయత్నించడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే వివాహాది శుభకార్యాలు అనుకూలించి తీరుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధిక ఆదాయ మార్గాలు అన్నిటినీ కూడా అన్వేషిస్తూ ఉంటారు. తమవైనటువంటి వ్యావసాయిక భూముల మీద ఆదాయాన్ని విశేషంగా కలిగి ఉండే కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. పాత అలవాటు ప్రకారం కొద్దిగా సొమ్ము రాగానే ఆర్థికమైనటువంటి ఆ వెసులుబాటుతో స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనాలనే ప్రయత్నాన్ని మాత్రం చేస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులు ఎవరికీ నచ్చనటువంటి ఈ పని చేయడం, తిరిగి మళ్ళీ రుణాన్ని చేయడం ఏమాత్రమూ సరి కాదు. కుటుంబ సభ్యులందరి అండ దండని కోల్పోవడానికే ఈ పని కావచ్చు కూడా. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామివారిని తమలపాకులతో పూజించినట్టయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఔషధ సేవన చేయడం చాలా చాలా అవసరం. దూరభార ప్రయాణాలని కొద్దిగా తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. ఆరోగ్య రీత్యా ప్రమాదాలు ఏమాత్రమూ లేకుండా ఉండేలా వాహనానికి సంబంధించిన స్థితిగతులని, భద్రతా ప్రమాణాలని పాటించడం చాలా చాలా మంచిది. ఆర్థికమైనటువంటి ఆదాయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యమంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి ఇంటిని సొంతం చేసుకునేందుకు కావలసినటువంటి ఆర్థికమైన సమీకరణ మొత్తాన్ని చేసుకుంటారు. తప్పక ఆ ఇంటిని
తమ పేరు నమోదు చేయించుకోవడం కోసమని తగినటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం, అలాగే వారికి సంబంధించిన విద్య అనే విషయాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ పరమ ఆనందంతో ఉండగలుగుతారు. తల్లిదండ్రులతో ఉండేంత అనుబంధం అటుపక్క ఏ విధంగానూ కూడా అత్తమామల పట్ల లేకపోయేసరికి తాత్కాలికంగా కుటుంబంలో కొంత అలజడి కలిగే అవకాశం ఉండొచ్చు. కొద్దిగా పరిస్థితిని సానుకూలంగా చూసుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతనను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాదులు నిశ్చయం అవడమే కాకుండా ఆర్థికమైన విశేష లాభానికి అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమలో దాగున్నటువంటి రహస్యం భార్యకి కానీ భర్తకి కానీ చెప్పకుండా ఉండేంత గుంఫనతనం పాటించడం ద్వారా కుటుంబంలో అందరికీ వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగించేవారుగా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి రుణం పుష్కలంగా లభించే అనేక మార్గాలున్నా దేన్ని కూడా ఆశ్రయించరు. రుణాన్ని తీసుకోరు. ఉన్నటువంటి సొమ్ము ఎంతైతే ఉందో అంతకు సరిపోయిన వ్యాపారాన్ని పెట్టుబడిగా ఆ ధనాన్ని పెట్టి చేస్తారు. అది నిజమైనటువంటి వ్యాపార శ్రేయో మార్గం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. అన్నీ తమకే తెలుసుకునేటటువంటి ఆ తీరు అహంకార భావంతో ఉంటారు. తమ వైపు పుట్టింటి వైపు ఉన్నటువంటి వారికి ఇచ్చినంతటి ఆదరణ ఇటు అత్తింటి వారికి ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కుటుంబంలో అలజడి లేకుండా ఉండేలా చేసుకోవడం అత్యవసరం. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రతిభ మరింతగా ఉండే కారణంగా చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. సంతానానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విద్యా విషయంగా లభించిన కారణంగా, అలాగే క్రీడారంగంలో విశేషమైన ప్రతిభ ప్రదర్శింపబడిన కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కోపం పూర్తిగా అదుపులో ఉండేటటువంటి కారణంగా ఉద్యోగంలో పై హోదా లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగానే సాగుతూ ఉంటుంది. తప్పక వ్యాపారం ఉన్నతికి వెళుతుందనే నమ్మకం స్పష్టంగా ఏర్పడుతూ ఉంటుంది. మిత్రులు అలాగే శ్రేయోభిలాషులు అయినటువంటి వారు రుణాన్ని ఇచ్చి వ్యాపారాన్ని నిలబెట్టినటువంటి వారు రుణం చెల్లింపు కోసమని కొద్ది ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉండొచ్చు. బంగారము మొదలైనటువంటి వాటిని తాకట్టు పెట్టి ఇచ్చివేయడం ఉత్తమం తప్ప వాయిదా వేస్తుండడం వల్ల ఆ మిత్రుల అలాగే శ్రేయోభిలాషుల ఆదరణ చెడిపోకుండా చేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయనకు అర్చనను చేసి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తొందరపాటుతనం పోతుంది. వ్యాపారంలో విశేష లాభం కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఏకవాక్యతని పాటించగలుగుతారు. ఎవరూ కుటుంబం నుండి వేరుపడి వెళ్ళిపోకుండా ఉండేలా అందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. చదువుతూ ఉన్నటువంటి చదువుకి మరింత చదువు చదవాలనే ఆలోచనతో
విశేషంగా చదువుకి సంబంధించిన సంస్థల్ని ఆశ్రయిస్తూ ఎంతో విద్యా అభివృద్ధిని సాధిస్తూ కనిపిస్తారు అందరూ కూడా. ఏ విధమైనటువంటి ఆర్థికమైన మోసాలకి గురి కాకుండా ఉండేందుకోసమని కనిపించే ప్రకటనని వేటిని నమ్మకుండా ఉంటారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నడవడిక విశేషమైనటువంటి ఆకర్షణీయంగా ఉంటుంది. మాటలో మెత్తదనం మాత్రమే గోచరిస్తూ ఉంటుంది. అంత ఆర్థికమైన సంపన్న స్థితికి ఎదిగినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చిర్రు బుర్రుల్ని ప్రదర్శించరు. తమవైనటువంటి ఆస్తుల్ని తామే స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉండేటటువంటి సందర్భంగా ఏ విధమైన ఆక్రమణనైనా చేద్దామని అనుకునే ప్రతిపక్షులకి ఏ విధంగా కొరుకుడు పడని సమస్యలా వీరు అనిపిస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయేటటువంటి కారణంగా రావాల్సిన బకాయిలు సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం. అన్ని సమస్యల నుంచి బయటపడటానికి, సకల శుభాలు చేకూరటానికి మంగళవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే అనుకున్న పనులు చివరి క్షణంలో చేజారిపోతూ ఉన్నట్లయితే, త్రుటిలో అదృష్టం తప్పిపోతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. ఆవు పాలు ఎంతైతే తీసుకున్నామో అంతే పరిమాణంలో కొద్దిగా జలం కూడా తీసుకొని రావి చెట్టు మొదట్లో పోయండి. అలా చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే మనోభీష్టాలు సులభంగా నెరవేరాలంటే 9 మంగళవారాలు చేయాల్సిన ప్రత్యేకమైన పూజ ఉంది. ఆ పూజ ఏంటంటే మంగళవారం రోజు వక్క గణపతి లేదా మరకత గణపతి లేదా హరిద్రా గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 21 జిల్లేడాకులు తెచ్చుకొని ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టుకొని ఆ 21 జిల్లేడాకులతో గణపతిని అలంకరించాలి. ఆ తర్వాత 21 జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గణపతికి చెరకు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం, ఈ ప్రత్యేకమైన పూజ 9 మంగళవారాలు చేస్తే మీ మనోభీష్టాలు అతి త్వరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి, ప్రయాణాల్లో భద్రత పెరగటానికి, ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి, ప్రయాణాల పరంగా లాభం చేకూరటానికి మంగళవారం పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. అదేంటంటే మంగళవారం రోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. దుర్గా, కాళీ, చండి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఏ దేవత స్వరూపం ఆలయానికైనా వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిద ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో 2 ఎండు మిరపకాయలు వేయండి. ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి వేప నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఇంట్లో దీపం పెట్టి ఆహారం స్వీకరించండి. ఇలా 3 నెలలకు ఒకసారి మంగళవారం చేస్తే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, ప్రయాణాల్లో భద్రత పెరుగుతుంది, ప్రయాణాల పరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శత్రువులు మిత్రులుగా మారాలంటే, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడాలంటే
మంగళవారం పాటించే ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని ఆ పుష్పాలను ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి. అలాగే ఆంజనేయ స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించి ఆ బెల్లం నైవేద్యంలో కొంత ప్రసాదంగా స్వీకరించి మిగిలిన బెల్లాన్ని పారే నీళ్లలో వదిలిపెట్టాలి. మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువుల బాధల నుంచి బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. కాబట్టి మంగళవారం సందర్భంగా అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఈ సులభమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపు ఉండ్రాళ్ల తద్దె సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే గౌరీదేవి గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.